నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఫ్రైడే అంటే మూవీ డే. మొత్తానికి ఈ వారం ఉన్న సినిమాలు ఏంటి, పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయా? మొత్తానికి దీని గురించి ఏం చెప్తారు? ఈ వారం అన్ని చిన్న సినిమాలేనండి. వచ్చే వారం ఆంధ్ర కింగ్ తాలూకా ఒకటే పెద్ద సినిమాగా చెప్పాలి. కాబట్టి అన్ని చిన్న సినిమాలే. చిన్న సినిమాలు కూడా తక్కువ ఏం రావట్లే. పోయిన వారం చూసుకుంటే 8 సినిమాల దాకా రిలీజ్ అయినాయి. ఈ వారం కూడా ఒక 4-5 చిన్న సినిమాలు అయితే ఉన్నాయి. ఆ 4-5 చిన్న సినిమాల్లో కూడా మరి కొత్త వాళ్ళతో చేసిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమాకి మీద పాజిటివ్ టాక్ వస్తుంది. ఆ మిగతా సినిమాల మీద అంత టాక్ అయితే ఏమీ లేదు. అయితే అసలు ఓవరాల్గా ఏ సినిమాలు ఉన్నాయి అనేది మీకు చెప్తాను. ప్రధానంగానండి ఈ వారం వచ్చే సినిమాల్లో 2 హిందీ సినిమాలు ఉన్నాయి. మస్తిల్ 4 ఒకటి, జైదిల్ ప్యార్ దే పార్ట్ 2 అనమాట. ఆ 2 హిందీ సినిమాలు కాకుండా ప్రేమంటే అనే సినిమా ఒకటి వచ్చింది. ఈ సినిమా చూసుకుంటే మనకి ముఖ్యంగా మన హీరో హీరోయిన్ల పరంగా చూసుకుంటేనేమో వీళ్ళు ప్రియదర్శి, పులికొండ, ఆనంది జంటగా చేసిన సినిమా. మరి నవనీత్ శ్రీరామ్ అనే డైరెక్టర్గా చేశారు. సుమా కనకాల ఒక ప్రత్యేకమైన పాత్ర చెప్పుకోవచ్చు. వెన్నెల కిషోరు, మరి హైపరాది కానీ, మరి ఆటో రాంప్రసాద్ వీళ్ళందరూ ఉన్న సినిమా. దీంట్లోనే మనకు దువ్వాడ మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్న సినిమా. వాళ్ళు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవటమే తప్పితే సినిమా మీద అయితే పాజిటివ్ టాక్ ఏం లేదు. ఇక ఇంకొక సినిమాకి వచ్చేసరికి రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమా ఏంటంటే ఈటీవీ విన్ వాళ్ళు చేసిన సినిమాగా చెప్పొచ్చు. అఖిలేని అతను హీరో, తేజస్వీరావు హీరోయిన్గా చేసిన సినిమా. మరి దీంట్లో అందరు కొత్త వాళ్ళు అయినా కానీ శైలు కంపాటి అనే అతను డైరెక్టరు, కొత్త అతను. మరి అతనైతే ఈ సినిమాకి అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది సినిమాకి. ఎందుకంటే ఒక బ్యాండ్ మేళం కుర్రాడు మరి ఒక అమ్మాయిని ప్రేమించడం కానీ, ఆ తండ్రి ఏమో అమ్మాయిని తన కూతురిని ఆ కాంపౌండర్కి పనిచేసే వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగికి ఇవ్వాలనే కోరికతో ఉన్న సినిమా. అయితే ఏంటంటే ఈ క్లాషెస్ ఈ సినిమాకి ఆగిపోట్టు అని చెప్పాలి. ముఖ్యంగా డైరెక్టర్ వేణు ఊడిగల నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. ఈటీవీ వాళ్ళు సెలక్షన్స్ కథల పరంగా వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పాలి. గతంలో 90s సినిమా కానీ, ఆ లిటిల్ హార్ట్ సినిమా కానీ, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అసలు ట్రైలర్లోనే వీళ్ళు మార్కులు కొట్టేశారు. సినిమా కూడా పాజిటివ్ బజ్ వచ్చింది ఈ సినిమాకి. కాబట్టి ఒక లవ్ స్టోరీగా చెప్పొచ్చు ఈ సినిమాకి అయితే టాప్ చైరు మనం రాజు వెడ్స్ రాంబాయ్కి ఇవ్వచ్చు. అది సినిమా గురించి కూడా బయట టాక్ కూడా వినిపిస్తుంది. అయితే బిలో మిడిల్ క్లాస్ రేంజ్లో ఉండేటువంటి ఒక ఫ్యామిలీలు వాస్తవంగా అందరి ఇళ్లలో ప్రతి ఒక్క గల్లీలో జరిగే స్టోరీ లానే కనిపిస్తుందని, సో అందరు కూడా చాలా కనెక్ట్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అది కులాంతర వివాహం కాన్సెప్ట్ చెప్పాలంటే. ఏ తండ్రికైనా తన కూతురిని గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలనుకుంటాడు కాబట్టి అదే పాయింట్ మీద ఆ తండ్రికిను వీళ్ళ క్లాషెస్, కూతురికి ఆ కుర్రాడికి మధ్యలో క్లాషెస్. బ్యాండ్ మేళం నేపథ్యంలో సాగే బ్యాండ్ మేళం కుర్రాడు అంటే తేలిక బాగుంటుంది. అదే ఈ సినిమా కాన్సెప్ట్ అని చెప్పాలి. ఇక వచ్చేసరికి ఇంకోటి 12A రైల్వే కాలనీ. అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, సాయి కుమారు వీళ్ళు ప్రధాన పాత్రధారులుగా, వైవా హర్ష కానీ వీళ్ళు ఉన్నారు. ఈ సినిమాకి ఏంటంటే నాని కాసరగడ్డ డైరెక్టరు. ఈ రైల్వే కాలనీ సినిమాకి ఇంకా టాక్ అయితే పూర్తి స్థాయి టాక్ రాలేదు కానీ ఇది కూడా ఒక రేంజ్ యావరేజ్ సినిమాగా టాక్ అయితే వస్తుంది. ఇక ఇంకొక సినిమాకి వచ్చేసరికి మనకి పాంచ్-మెరాన్ అనే సినిమా. ఈ పాంచ్-మెరాన్ రాజ్ తరుణ్ సినిమా. మరి రాజ్ తరుణ్ను రాశి సింగ్ జంటగా అజయ్ ఘోష్ వీళ్ళు ఉన్న సినిమాగా చెప్పొచ్చు. రాము కుడుముల డైరెక్టర్గా వచ్చిన సినిమాగా చెప్పాలి ఇది. ఇక శిశు రోడ్ టు రివెంజ్ అనే సినిమా. ఇదేంటంటే ఒక ఇంగ్లీషు తమిళ సినిమా కాబట్టి దీన్ని మనం లిస్ట్లో తీసేయచ్చు. తర్వాత ఇట్లు మీ ఎదవ అని ఒక సినిమా ఒకటి ఉంది. సినిమా పేరు ఇట్లు మీ ఎదవ. కాబట్టి త్రినాథ్ కటారి, సాహితీ ఆవంచ వీళ్ళు హీరో హీరోయిన్గా, తనిఖీల భరణి గారు, గోపరాజు రమణ గారు, దేవి ప్రసాద్ వీళ్ళు ప్రధాన పాత్రధారులుగా తీసిన సినిమా చెప్పొచ్చు. త్రినాథ్ కటారి ఈ హీరోగా చేసిన వ్యక్తి ఈ సినిమా డైరెక్టర్ కూడా. మరి ఎదవ ఎట్లా ఉన్నాడు అనేది ఇంకా బయటికి టాక్ అయితే రాలేదు. ఇక చూసుకుంటే కలివి వనం అని ఒకటి ఉంది. ఆ సినిమా కూడా ఈరోజు రిలీజ్ అయింది. అక్కడ నాగదుర్గ అమ్మాయి పాటల డ్యాన్సర్గా ఉన్న నాగదుర్గ ప్రధానమైన పాత్రధారిగా, రఘుబాబు గారు వీళ్ళ సినిమా. రాజ్ నాగేంద్ర అనే వ్యక్తి డైరెక్టర్గా చూసిన సినిమా కలివి వనం అనే సినిమా. తర్వాత మరి మఫ్టీ పోలీస్ అనే ఒక సినిమా వచ్చింది. ఇది తెలుగు మలయాళంలో వచ్చిన సినిమాగా చెప్పొచ్చు. అర్జున్ హీరోగా చేసిన సినిమా ఇది. డబ్బింగ్ సినిమా ఐశ్వర్య రాజేష్. కాబట్టి ఈ మఫ్టీ పోలీస్ టాక్ అయితే ఇంకా బయటికి రాలేదు. కాబట్టి మలయాళం కాన్సెప్టు ఇవన్నీ కలిపితే ఒక సినిమా కొద్దిగా హిట్ అయితే మాత్రం మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇంకొక సినిమా ఏంటంటే ప్రేమలో రెండోసారి. ఈ సినిమా ఏంటంటే రమణ సాకే, వనితా గౌడ వీళ్ళు జంటగా వచ్చిన సినిమాగా చెప్పవచ్చు దీన్ని.
మరి సత్య మార్క అనే ఆయన దీని డైరెక్టరు. ఈ సినిమాకి టాకు తెలియదు. మరి పేరు కూడా వెరైటీగా ఉంది. ఇది ప్రేమలో రెండోసారి అంట. ఈ ఇట్లు మీ ఎదవ కూడా వెరైటీగా ఉంది. అలాగే మరి హ్యాపీ జర్నీ అని ఒక సినిమా ఉంది. కాబట్టి చిన్న సినిమాలు ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే చిన్న సినిమాలే దాడి చేస్తున్నాయి అనుకోవాలి. ఈ నవంబర్ నెలలో చిన్న సినిమాలు దాడి ఎక్కువగా ఉంది. దగ్గరికి మనం చూసిన సినిమాలు 6-7 సినిమాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పోయినసారి కూడా రకరకాల సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాల ప్లేస్లో ఇప్పుడు ఈ సినిమాలు వచ్చినాయి. అయితే వీటిలో టాప్ చైర్ మాత్రం మనం రాజు వెడ్స్ రాంబాయ్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయ్కి అయితే మంచి మార్క్స్ అయితే పడ్డాయి. సో మిగతా ఈ యొక్క వీకెండ్లో హిట్ రేంజ్కి ఏమైనా వెళ్తాయో లేదనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.